తమన్నా భాటియాకు ఈ మధ్య కాలంలో నిజంగా టైం తిరిగి ఫేవర్ చేయడం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. కొంతకాలంగా తమన్నా కెరియర్ డౌన్ హిల్లోకి వెళ్ళిపోయింది అనే టాక్ బలంగా ఉండగానే స్పెషల్ సాంగ్స్తో మళ్ళీ క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు ప్రామిసింగ్ సినిమాలో హీరోయిన్గా ఛాన్సులు రావడం అంటే అది నిజంగా కామన్ జరగదు. విజయ్ వర్మతో రిలేషన్షిప్, ఆ తర్వాత బ్రేకప్ అంటూ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తల మధ్య తాను కెరియర్పై ఫోకస్ చేస్తూ ఒక్కొక్కటిగా స్టెప్పులేస్తోందంటే ఆమె దృఢ సంకల్పం స్పష్టంగా తెలుస్తోంది. నో ఎంట్రీ 2 ప్రాజెక్ట్లో హీరోయిన్గా తమన్నా సెలెక్ట్ కావడం ఆమెకు మరో మేజర్ బ్రేక్ అని చెప్పచ్చు. ఈ సినిమా మొదటి భాగంలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్హాన్ ఖాన్ లాంటి హై ప్రొఫైల్ క్యాస్టింగ్ ఉండగా ఈ సీక్వెల్లో వారి లేకపోవడం ఒకవైపు అసెస్ట్ అయినా కథ, కామెడీ ట్రాక్ బలంగా ఉంటే ఈ సినిమా కూడా భారీ హిట్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉందని ఫీల్ అవుతున్నారు. ఇదే సమయంలో తమిళ బ్లాక్ బస్టర్ అరణ్మనై 4 తర్వాత ఒదేలా 2 సినిమాపై కూడా మంచి అంచనాలుండటం, తన పర్ఫార్మెన్స్ గురించి ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ రావడం ఇవన్నీ కలిపితే తమన్నా కెరియర్ మళ్ళీ స్టడీగా ఓ పాజిటివ్ ట్రాక్లోకి వస్తుందన్న సంకేతాలే. పవర్ఫుల్ పాటలతో అదరగొట్టిన ఆమె ఆజ్ కీ రాత్, కావాలయ్యా లాంటి స్పెషల్ నెంబర్స్లో తన ప్రెజెన్స్ చూపించి ఇంకా తాను మిస్ అయ్యే స్టేజ్కి రాలేదని నిరూపించేసింది. ప్రస్తుతం తమన్నా కెరియర్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లో ఉంది. ఒకవైపు మెయిన్ హీరోయిన్ పాత్రలతో కూడిన సినిమాలు చేస్తున్నా మరోవైపు గ్లామర్ మరియు కమర్షియల్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా ఉండే ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి జర్నీ కొనసాగిస్తున్న హీరోయిన్లు తక్కువ. ఇకపోతే తమన్నా తన సోషల్ మీడియా ప్రెజెన్స్తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉండడంలో చురుగ్గా పాల్గొంటూ యూత్కి కనెక్ట్ అయ్యేలా స్పేస్ మెయింటెనెన్స్ చేస్తోంది.